అయితే కేటీఆర్ గారిది కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ ముంచుతున్న జలద్రోహి రేవంత్, అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కసుతోనే కేసీఆర్ పై బలుపు మాటలు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని న్యాయం, తరతరాలుగా దగా అడుగడుగున మోసం. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన రాహుల్, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరిదీయాలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి ఒక మాట చూసుకోవచ్చు. ఇక్కడ నదీ జలాలపై చర్చపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను, తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించండు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల పాటు చేసిన మోసాలు, కొనసాగిస్తున్న పాపాలు పరంపరను వివరించేందుకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ అని చెప్పేసి కేటీఆర్ ఘాటుగానే విమర్శిస్తున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కస్తోనే కేసీఆర్ పై బలుపు మాటలు. అయితే నిన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే అసెంబ్లీలో ఒక మాట మాట్లాడండి. ఆయన అసలు వీళ్ళని ఎన్నిసార్లు ఉరిదీయాలే, ఇంకా చాలా ఘోరమైన మాటలు మాట్లాడాడు. ఎన్నిసార్లు ఉరిదీయాలి అంటే, ఉరిదీయాలంటే ఎవరిని? కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని. వాస్తవానికి కేటీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఆ మాటకి. ఈయన బూతుల ముఖ్యమంత్రి తప్ప మాటల ముఖ్యమంత్రి అయితే కాదు, చేతుల ముఖ్యమంత్రి ఆయనతో కాదు, ఈయన ఓన్లీ బూతుల ముఖ్యమంత్రి అన్నాడు. ఎందుకు మాట ఆశ వచ్చిందంటే, ఎప్పుడు చూడు కేసీఆర్ గారు సాగు కోరుకుంటుండు. అరే మొన్ననే నెటిజన్ల నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏలేసుకొని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా త్రూగా చాలా మంది విమర్శించారు రేవంత్ రెడ్డి. అరే వీరెక్కడ ముఖ్యమంత్రి దొరికిండా మాకు, ఇదే మన కామెంట్లు చూపిస్తాం. ఘోరంగా తిట్టారు ఆ రేవంత్ రెడ్డి నా కామెంట్ రూపం. ప్రజలే, తెలంగాణ ప్రజలు, అరే ఏడికేంత ఆపరిచ్చిండి ముఖ్యమంత్రి, అరే ప్రజలకు ఏమైనా చేస్తాడేమో అని అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రజల గురించి ఏమైనా మాట్లాడతాడేమో ఇందామని మేము టీవీ పెట్టుకొని కూర్చుంటే, ఈయన ఎప్పుడు చూడు కేసీఆర్ ఎప్పుడు చచ్చిపోతాడు, కేటీఆర్ ఎప్పుడు చచ్చిపోతాడు, మొత్తం వీళ్ళని ఉరి తీయాలి, వీళ్ళ సావే కోరుకుంటుండు తప్ప తెలంగాణ అభివృద్ధి మాత్రం కోరుకుంటాడని చెప్పి చాలా మంది కూడా బాధపడ్డది, కామెంట్ రూపంలో తెలిపింది కూడా మనం అందరూ చూసిన విషయం. దాంట్లో భాగంగా సేమ్ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఉరి తీయాలి కాడికే వచ్చిండు ఆయన. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమంటున్నా అంటే, సరే కేసీఆర్ని ఉరిదిద్దామంటున్నాం, మమ్మల్ని ఉరిదిస్తామంటున్నాం, సరే టాపిక్ పక్కన పెడితే, మరి అశోక్ నగర్లా సంవత్సరానికి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు మాట ఇచ్చి పత్తా లేకుండా పారిపోయిన మీ రాహుల్ గాంధీని ఎన్నిసార్లు ఉరిదీయాలి, అశోక్ నగర్ చౌరస్తాలో ఉరిదీయాలన్నా వద్దా, మరి మాట ఇచ్చి తప్పిండు కదా అని చెప్పేసి అదొక ఘాటు విమర్శ. మీ సోనియా గాంధీ వచ్చి కూడా ఎన్నో అబద్ధ మాటలు చెప్పిపోయింది కదా, వాళ్ళని ఇంతవరకు ఉరిదీయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు 6 గ్యారంటీలు అని చెప్పేసి గద్దెనెక్కిరు కదా, దానికి మీరు ఎన్నిసార్లు ఉరిదీయాలి? మీ కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు, మీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను, మినిస్టర్, సీఎంని కావచ్చు, ఎన్నిసార్లు ఉరిదీయాలి? 420 హామీలు ఇచ్చారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మరి 420 హామీలల్లా 420 సార్లు మిమ్మల్ని ఉరిదీయాలన్నా మేమని చెప్పేసి కూడా కేటీఆర్ మాటకు ఖచ్చితంగా ఎన్కౌంటర్ లాంటి మాటనే వదిలినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవమే కదా. ఇప్పుడు ఎదుటి వారిని విమర్శించేటప్పుడు మనం సొక్కంగా ఉంటే ఎదుటి గురించి విమర్శించే ప్రయత్నం చేయాలి. మనకు సొక్కంగానే లేం కదా, మన వెనక చుట్టే 10 తూట్లు ఉన్నాయి గట్టిగా, అన్ని వెనక అంతా మన బ్యాక్గ్రౌండ్ అంత ఏంది, అడ్డమైన బ్యాక్గ్రౌండ్, అడ్డమైన చరిత్ర, ఏ ఒక్క పని చేయని చరిత్ర ఈ కాంగ్రెస్ది. మళ్ళీ ఇక పని చేస్తూ ఏలు పెట్టి చూపిస్తా అంటే మనదా, ఎవరికైనా మండుతుంది అది. అందుకే కేటీఆర్ మండింది. కరెక్ట్ కాదు కదా అంటే. ఇంకా ఈ మాట కూడా కాదు, యాక్చువల్ వచ్చి నేను న్యూస్ చెప్పలే కాబట్టి మీకు టాపిక్ చెప్పలేకపోయాను. మన అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన పదాల ఈ బడివేగాళ్ళని ఎందుకు పంపించారు అసెంబ్లీకి అని మాట్లాడాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు. బడివే అంటే అర్థం తెలుసా ఫ్రెండ్స్? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. బడివే అంటే బడివే అంటే ఏందో తెలుసా? అర్థం మనం చెప్పొద్దు కానీ నేను డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాను. ఇలా బడివే అంటే బాడకావు, బడివే అంటే బాడకావు అని అర్థం. అది ఈ బాడకావు, ఈ బడివే పదం ఎక్కడ వాడతారో తెలుసా? ఇక అది మనం చెప్పుకుంటే కలిసి ఉంటుంది కానీ ఎందుకంటే మీకు తెలవాలి ఆ బడివే పదం అంటే ఏం తెలవాలి, దాంతో బాడకావు అనేది ఒక పదం అంటే ఎందుకు మీకు తెలవాలి. కాబట్టి అటువంటి మాట్లాడడం కూడా సాక్షాత్తు మన తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అంత ఘోరంగా దూషించడం, బడివేలను దూషించడం. కాబట్టి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం వినండి, ఎందుకంటే దీన్ని మీరు కొంచెం అంటే వల్గర్గా ఏం రాదు అది, కానీ చెప్తున్నా. వేశ్యల దగ్గరికి ఎవరిని కస్టమర్లను తీసుకోపోతారు చూసినావా? వేశ్యలు అంటే మీకు వేశ్యల దగ్గర కస్టమర్లను తీసుకుపోతారు కదా, ఆ కస్టమర్లను తీసుకుపోయేటోనే బడివే అన్నట్టు, అనే బాడకో బడివే అంటారంట. అంటే నేను తెలుసుకున్నా, అంటే నాకు సంస్కృతం మీద అంత ఐడియా లేదు కాబట్టి బడివే అనేది ఏంటో పదం నేను తెలుసుకొని మీకు చెప్తున్నా. అది అంటే ఎంత నీచమైన మాట అది.
ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ ఇక్కడ, ఈ బడివేలను ఎందుకు పంపించిర్రు అని, ఎందుకు పంపించింది ఎవరు, ఈ బడివేలను ఎందుకు పంపించడం మాట్లాడండి కదా. అసలు ఈ పంపించింది ఎవరు? ఆయా నియోజకవర్గాల మన తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు శాసనసభలు అడుగుపెట్టారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడివే బాడకావులు అని చెప్పేసి ఎవరిని ఎమ్మెల్యేలను అంటుండా, లేదా వాళ్లకు ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు కదా మరి వాళ్ళని అంటుండా, అంటే ప్రజలను అంటుండా లేకపోతే ఎమ్మెల్యేలు అంటుండా? వీళ్ళు ఇప్పుడు శాసనసభకు ఎవరు పంపిస్తే వస్తారు? ప్రజలు ఓటేస్తేనే కదా వచ్చేది. అంటే ఇప్పుడు ఎవరిని అవమానించిండు? తెలంగాణ ప్రజలను అవమానించిండు, వాళ్ళతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేని అవమానించిండు. ఇంత అడ్డమైన భాష, ఇంత నీచమైన భాష భారతదేశ చరిత్రలా, ఈ 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత నీచమైన పదమే వాడలేదు. ఫస్ట్ టైం ఇంత నీచమైన పదం వాడింది కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి, అధికారత్వం మీద పట్టు ఓలిపోయి, సహనం కోల్పోయి తెలంగాణ ప్రజలు మొత్తం చీదరించుకుంటారని అర్థమైపోయింది ఆయనకి. ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు చెప్పేసింది, సార్ మీరు జీరో అయిపోయారు తెలంగాణ రాష్ట్రంలో అని. మరి ఎక్కడ పడితే అక్కడ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఎండగడుతున్నారు కదా వీళ్ళు చేసే పిచ్చి పనులకి. ఆ ఎండగడుతున్న దానికి ఏం మాట్లాడాలని అర్థం కాక, ఏం సమాధానం చెప్పాలని అర్థం కాక, గగ్గోలు పెట్టి గాయి చేసి ఏదోటి మాట్లాడాలని చెప్పేసి తోటి శాసనసభ ఎమ్మెల్యేలను పట్టుకొని కూడా బడివి అని మాట్లాడతాడా? ఇగో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న మన తెలంగాణ ప్రజలకు కూడా మనం ఒకసారి చేతిలో దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక జబర్దస్త్ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. తోటి శాసనసభలో బడివే బాడుకోవాలన్న కాడికి వచ్చింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.